పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు. ఏది మన హైదరాబాద్ లాంటి లేకపోతే ఈ టౌన్ ఏరియాలు పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాల్లో ఇండ్లు కట్టించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేయబోతున్నదట. ఇందిరమ్మ ఇళ్ల పైన రాష్ట్ర ప్రభుత్వ యోచన. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్ల పథకం కింద కొంతమేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు గత ప్రభుత్వం నిర్మించిన 2 పడకల ఇళ్ల నిర్మాణానికి 2016-2017లో ఒకసారి 1100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు 430 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు రాబోతున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అంత అనుకూలంగా లేవన్నది అధికారుల అభిప్రాయం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం 1.5 లక్షల వరకు సహాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండడంతో పాటు షరతులు కూడా అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం 72,000 మాత్రమే అందజేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే 1.5 లక్షలు మినహాయించి మిగిలిన 3.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. ఇళ్లపైన 2 లోగోలు ఉంటాయట. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలి అన్నది కేంద్రం విధించిన షరతుల్లో ఒకటైతే, ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లోగోను తయారు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోగోలు ముద్రించాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లో సైతం ఈ అంశాన్ని పేర్కొనాలి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇంటి ఎదురుగానే మెయిన్ డోర్ దగ్గరనే పెట్టాలన్నా, అది ఎక్కడో హాల్లో ఇంకో దగ్గర పెట్టవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏ మోడల్లో అయితే ఇల్లు కట్టాలని చెప్తున్నారు అదే మోడల్లో కట్టినప్పుడు ఇది ఇందిరమ్మ ఇల్లే అని తెలుస్తుంది కదా వాళ్ళకి. ఎందుకు ఇది ఏ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పుకోవడం ఎందుకు? గతంలోనేమో 3 రంగులు వేసారు, మొన్నేమో వీడు పింక్ రంగు వేసిండు, ఇప్పుడు మీరు ఏదో లోగో ముద్రి. అవసరం ఏముంది? అంత అవసరం ఏముంది? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే కీలకం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల పాత్ర కీలకంగా ఉన్నది. ఏ గ్రామంలో పురపాలికల్లో ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలి అన్న అంశం నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదే తుది నిర్ణయంగా ఉన్నది. ఇది పెద్ద మోసం అవుతుంది. ఇది చాలా పెద్ద మోసం అవుతుంది. అంటే మీరు రాజకీయ నాయకుల చేతిలో ఆ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం అంటే పెద్ద మోసం అవుతుంది. పోయినసారి ఏం జరిగింది? దళిత బంధు దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నుంచి ప్రతి స్కీమ్ ఎమ్మెల్యేలే లిస్టు తయారు చేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వము పతనావస్థకు చేరుకున్నది, పతనం అయిపోయింది. కారణం ఏంటి? మొత్తం వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులకే పెట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఇన్ఛార్జీలు అంటే ఎవరిని పెడతారండి? ఎక్కడో ఒక దగ్గర ఆయన ఎంత నిజాయితీ గల మంత్రి అయినా ఎక్కడో దగ్గర ఒక కన్సర్న్ ఉంటుంది కదా, ఆయన చుట్టే 100-200 మంది ఉంటారు. ఇది కాదు చేయాల్సింది. కలెక్టర్ల చేతిలో, అధికారుల చేతిలో మీరు ఆ బాధ్యతను పెట్టాలి. కలెక్టర్లు గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. గ్రామ సభల్లో అసలే ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళలో ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నారు, ఆ ఇల్లు లేని వాళ్ళలో ఇంకా భర్త లేని మహిళలు ఎవరెవరు ఉన్నారు, ఇట్లా కొన్ని పారామీటర్స్ని చూసుకోవాలి. మీరు ఇచ్చేదే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోకుండా మీరు లబ్ధిదారులకు కాకుండా ఇంకొకరికి ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అక్కడ మంత్రులు ఏమైనా పర్యవేక్షిస్తారేమో కానీ మొత్తం బాధ్యత అంతా అధికారుల చేతిలోనే పెట్టాలి. గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయాలి. ఇప్పుడు ఒక గ్రామం అంతా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఇల్లు ఎవరికి లేదన్నది అందరికీ తెలుస్తుంది కదా. ఒకరు కాకుండా దాన్ని ఇంకొకరు అడ్డుకుంటారు. ఇల్లు వచ్చే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందనుకోండి, ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఎవరైనా ఇచ్చే ప్రయత్నం మంత్రి ఇంకెవరో చేసిరండి, ఆయనకి ఇల్లు ఉందేనా అదే గ్రామ సభలో చెప్తారు, అయిపోయా. సో ఈ తప్పుడు పని మళ్ళీ మీరు చేయడం వల్ల మీకు నష్టం చేసే అవకాశం ఉంది. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నారట. మంచి నిర్ణయమే, కానీ మీరు విధించే గైడ్లైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి.